హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మన బుడ్డిదాన్ని మళ్ళీ రెడీ చేస్తాను. ఈసారి మల్టీ కల్చరల్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. టైం కరెక్ట్ గా 11 అయింది. ఫుల్ ఎండగా ఉంది. ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా జనం ఉన్నారు. అందరూ వీడియోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ రోజు మా ఆఫీస్ కొలీగ్స్ కూడా చాలా మంది వచ్చారు ఈ ఫెస్టివల్. వాళ్ళందరూ మన బుడ్డిదాని పర్ఫార్మెన్స్ ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారు. సో వాళ్ళు మనం కలిసేది ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఇలాంటి ఈవెంట్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయించాలని. మనకి ఎప్పుడు స్లాట్ దొరకలేదు, బట్ ఈ రోజు మాత్రం స్లాట్ దొరికిందండి. 1 డే బిఫోర్ కన్ఫర్మ్ చేశారు. మన దగ్గర డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి, అండ్ ఈవెంట్ కూడా వీకెండ్ లో చేశారు కాబట్టి ఆఫీస్ కి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు కూడా కాబట్టి యాక్సెప్ట్ చేసేసి పెర్ఫార్మెన్స్ కి రెడీ అయిపోయాం. ఇంకా ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు ఈవెంట్ మల్టీ కల్చరల్ ఫెస్టివల్. మల్టీ కల్చరల్ అంటే అన్ని కంట్రీస్ వాళ్ళ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట ఈ ఈవెంట్ లో. అన్ని పర్ఫార్మెన్స్ కి నేను వీడియో తీయలేదు, కానీ కొన్ని తీసాను. అవేంటో చూద్దాము. ఏజ్ తో సంబంధం లేదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మన బుడ్డిదాని పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏ కంట్రీస్ వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను ఏ కంట్రీ వాళ్ళు ఎలా ఉంటారు. ఆ వీడియో చూడకపోతే ఈరోజు చూడండి, బాగుంటది. ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే మన బుడ్డిది టెన్షన్ పడుతుంది. ఇంతవరకు మన ఇండియన్స్ ముందే డాన్స్ చేసింది కాబట్టి మనోళ్ళే కదా అని భయపడలేదు. ఇప్పుడు అన్ని కంట్రీస్ వాళ్ళ ముందు చేయాలంటే కొంచెం టెన్షన్ పడుతున్నట్టుంది. వీళ్ళు మన ఇండియన్సే అండి. కట్టు బొట్టు చూస్తుంటే తెలిసిపోతుంది కదా. నిండుగా చీరలో భలే ఉన్నారు. ముగ్గురు ఒకేలా చేస్తున్నారు, అందుకే ఇంకా అందంగా ఉంది. వీళ్ళు గొప్ప ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. ఇప్పుడు మన బుడ్డిదాని డాన్స్ పర్ఫార్మెన్స్. Lovely Diksha, she's only 8 years old and you guys would make it feel amazing to come on stage. Welcome Diksha. అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ ఆటంకాలు లేకుండా పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మనం వినాయకుడిని తలుచుకోవాలి. నాకైతే మీతో డాన్స్ మొత్తం షేర్ చేసుకోవాలని, కానీ ఎక్కడ మ్యూజిక్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందో అని భయం. ఆ కాపీరైట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం అంటే అస్సలు టైం ఉండట్లేదు. మన తెలుగు కల్చర్ని చూపించాలంటే ఐగిరి నందిని సాంగ్ పర్ఫామ్ చేస్తే బాగుంటది అనిపించింది. ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ వీడియోకి మానిటైజేషన్ లేకపోయినా పర్లేదు, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. ఇంకా ఈ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ లోని 26th యాన్యువల్ తౌరంగా మల్టీ కల్చరల్ ఫెస్టివల్ ఇది. ఈ ఈవెంట్ హిస్టారిక్ విలేజ్ అనే ఒక ప్లేస్ లో జరిగింది. ఈ పర్ఫార్మెన్సెస్ తో పాటు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఈ ఈవెంట్ కి హైలైట్ ఏంటి అంటే పెరేడ్ అండి. ఈ పర్ఫార్మెన్స్ అయిపోయాక చూపిస్తాను పెరేడ్ ఆఫ్ నేషన్ ఎలా ఉందో. మన ఇండియన్ కల్చర్ ని అండ్ ట్రెడిషన్ ని అదర్ కంట్రీస్ పీపుల్ ముందు షోకేస్ చేసే నా ఈ చిన్ని ప్రయత్నమే మన దీక్షమ్మ డాన్స్. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఈ ఈవెంట్ కి చాలా జనం వచ్చారు. అయితే అసలు వీడియో కవర్ చేయలేకపోయాను. మీకు మొత్తం డాన్స్ చూపించలేకపోయినందుకు సారీ.
మ్యూజిక్ కాపీరైట్ ఇష్యూకి సొల్యూషన్ తెలుసుకున్న తర్వాత మొత్తం చూపిస్తాను. ఎనీవే, న్యూజిలాండ్లో తౌరంగా మల్టీ కల్చరల్ ఫెస్టివల్లో మనకంటూ ఒక స్లాట్ ఇచ్చినందుకు మల్టీ కల్చరల్లో ఉన్న మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బుడ్డిది మొత్తానికి భయపడకుండా చేసింది. విఘ్నేశ్వర్ని బ్లెస్సింగ్స్ తో ఎలాంటి ఆటంకాలు రాలేదు. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఎలా ఉంటాయో చూద్దాము.
you.